కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. జగన్ గారి పాలనకి, ఇప్పుడున్న పాలనకి తేడా ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికి కూడా ఆయన ఎంతో పకడ్బందీగా కరోనాను ఎదుర్కొని ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేశాడే కానీ కూటమి ప్రభుత్వం చేసినట్టుగా దళాకోరి మాటలు, దౌర్భాగ్యమైన మాటలు చెప్పి ప్రజలను మోసగించే మాటలు మాత్రం ఏనాడు చెప్పలేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా అనేవారు, నేనుంటే కరోనా వచ్చేదని కూడా మాట్లాడి. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? నిత్యావసర సరుకులు వస్తువుల రేట్లు కానీ, అభివృద్ధి పరంగా కానీ రైతులు ఎలా ఉన్నారు ఇప్పుడు? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అసలు ముందు కరోనా ఎలా వచ్చింది అనేది ముందు తెలుసుకొని మాట్లాడాలి ఆయన. ఎందుకంటే కరోనా అనేది అది ఒక విపత్తు. ఆ కరోనా అనేది ఆ విపత్తులాగా వచ్చింది, కానీ అది జగన్మోహన్ రెడ్డి వస్తే కరోనా రావటమో లేకపోతే ఇంకొకళ్ళు వస్తే కరోనా రావడం కాదు. అది ముందు నువ్వు జ్ఞానంతో తెలుసుకొని మాట్లాడటం మంచిది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పకడ్బందీగా వాలంటీర్ వ్యవస్థను పెట్టి కరోనాను ఎదుర్కొని ఆ ప్రజలకు ఎంతో మేలు చేయడం జరిగింది. కానీ నువ్వు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు నిత్యావసర సరుకులు ఏ విధమైన పరిస్థితుల్లో ఉంది? పెట్రోల్ రేటు అమాంతంగా పెంచేశారు. నువ్వేం చేస్తున్నావు? పెట్రోల్ రేటు పెరుగుతుంటే నిత్యావసర సరుకులు, నూనె రేటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నూనె రేటు ఎంత ఉంది? 90 రూపాయలు లేదా 120 రూపాయలు అలా ఉండేది. ఈరోజు ఈరోజు 200 రూపాయల నూనె రేటు పెరిగిపోయి ప్రజలకి అందుబాటులో లేకుండా పోవడం జరిగింది. ఈ విధంగా ఇవే కాదు, నూనెలు, పప్పులు, ఉప్పులు, చింతపండ్లు కానించి అన్ని సరుకులు మొత్తం కూడా ఈరోజు హై రేట్లోకి వెళ్ళిపోయినాయి. మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలను ఎప్పుడు మీరు కంట్రోల్ చేశారు? ఇంకా మీరు పైకి పెరగటం తప్పితే ఈరోజు ఏమైనా ఉందా? మీరు చేస్తున్నటువంటి ఆ ప్రజలకు ఏం న్యాయం చేశారు? అంతా అన్యాయం తప్పితే మీరు చేసింది ప్రజలకి ఏ న్యాయం కూడా జరగలేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి నీకు పోటీ పెట్టుకోండి. నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి నువ్వు ఓర్చుకోలేక, ఆ గతంలో ఆ పాలన చూసి నువ్వు ఓర్చుకోలేక ఈరోజు ఈ అవ్వాకు చవ్వాకులు పేల్చడము, ఈ విధమైనటువంటి అబంధాలు, నేరాలు, పూరిటాలు వేయటం అనేది తగదని చెప్పేసి నిన్ను హెచ్చరిస్తున్నాం.